కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనకి యక్ష ప్రశ్నలు ఇలా రకరకాలు ఉంటాయి. ఉమ్, వేతాళుడి ప్రశ్నలు ఇలాగ అంటే అంతు చెక్కవు అనమాట. రీసెంట్ గా అంటే ఇప్పుడు ఈ తరానికి అర్థం కావాలంటే హూ కిల్డ్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. ఉమ్, కిల్డ్ బాబాయ్ అందరికీ తెలిసిందేలేండి. వై కట్టప్ప కిల్డ్ ఉమ్. బాహుబలి ఒక రెండేళ్లు ఊదరగొట్టింది దేశాన్ని. అవును, గోడల నిండా అదే. ఆ దేనికంటే ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అందరికీ మదిలో మొలుస్తుంది. దత్తపుత్రుడైన జగన్మోహన్ రెడ్డిని నరేంద్ర మోడీ గారు ఎందుకు దూరం చేసుకున్నారు? ఓ 10 ఎమ్మెల్యే సీట్ల ఉమ్, కోసం, 4 ఎంపీ సీట్ల కోసం దూరం చేసుకున్నాడంటే ఎవరు అది నమ్మశక్యంగా లేదు. ఎప్పటికీ అంత ఉమ్, చిక్కట్ల $1 మిలియన్ క్వశ్చన్. దేని వల్ల ఉమ్, అంటారు? మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అసలు అసలు ఏకంగా అంటే ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు కెనాట్ బి ట్రస్టెడ్ అని చెప్పి బీజేపీ క్లోజ్ సర్కిల్స్ లో మోడీ అన్నారు. జగన్ని నమ్మచ్చు, చంద్రబాబు నమ్మలేము అని కూడా చెప్పారు అని వార్తలు బయటకు వచ్చాయి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి అంత ప్రియాతి ప్రియమైన దత్తపుత్రుడిని దూరం చేసుకునేంతలా ఏ కారణాలు ఏవై ఉంటాయి అంటారు? ఏం లేదండి. మనం గనక ఒక్కసారి వెనక్కి వెళితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని అంటారు. కానీ ఈ ఉండరు అనడానికి కారణాన్ని ఎవరూ చెప్పరు. ఆ కారణాలు ఏంటంటే, ఒకటి ఈగో పాలిటిక్స్, రెండు ఫైనాన్షియల్ పాలిటిక్స్. ఇప్పుడు ఆర్థికమైన పంపకాల్లో, వాటాల్లో తేడాలు వస్తే పక్కన పెట్టేస్తారు, శత్రువులు అయిపోతారు వాళ్ళు. పంపకాలు బాగానే ఉంటాయి అనుకుంటే మిత్రులు అయిపోతారు. అలాగే ఇగో, నా పెత్తందారి స్వభావాన్ని రెండో వాడు ఒప్పుకుంటున్నాడు అంటే, వాడు ఎంత ఎదవన్నా అవనివ్వండి, వాడు ఎంత దొంగన్నా అవనివ్వండి, వాడి మీద ఎన్ని కేసులన్నా ఉండనివ్వండి, నన్ను ఒప్పుకుంటున్నాడు, నా ఆర్థిక పరమైన విషయాల్ని నన్ను ఆ నా మాట నెగ్గేలా ఉంది అని అనుకుంటే మిత్రుడైపోతాడు. ఇక ఇందాక నేను తిట్టిన తిట్లన్నిటికీ ఇంకా మీరు ఇంకా చాలా కలుపుకోండి. ఎవరికి నచ్చింది వాళ్ళు యాడ్ చేసుకోండి, ఎవరికి తెలిసింది వాళ్ళు యాడ్ చేసుకోండి. నేను అన్ని చెప్పాలి ఇప్పుడు అంటే ఈ వీడియో టైం సరిపోదు. అయితే ఇలాంటి శత్రువులు మిత్రులు అవుతున్నారు, మిత్రులు శత్రువులు అవుతున్నారు. దీని వెనక కారణాలు ఇప్పుడు చెప్పుకున్నాం. సరే, అసలు ఇప్పుడు ఆ, ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి చేతిని మోడీ ఎందుకు నెమ్మది నెమ్మదిగా జార విడిచాడు అనేది ఇప్పుడు చాలా మందిలో తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా గనక మోడీ సహాయ సహకారాలు అందించదలుచుకుంటే, నిజంగా గనక ఆ ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని అంతకు ముందు నెత్తిన పెట్టుకున్నట్లు నెత్తిన పెట్టుకున్నా కానీ, పెట్టుకోవాలి అనుకుంటే మనసుంటే మార్గం ఉండదా అండి మోడీకి? ఇప్పుడు నితీష్ ఉన్నాడు. నితీష్ ని, బీహార్ నితీష్ ని, నితీష్ ఏమన్నాడు? నితీష్ తిట్టినన్ని రాజకీయ బూతులు మోడీని ఇంకెవరో తిట్లా ఈ దేశంలో అంత బయటపడి. ఒకప్పుడు 2019 ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు తిట్టాడు, మళ్ళీ నితీష్ తిట్టాడు. పాప నవీన్ పట్నాయక్ ఎక్కువ తిట్టడు, ఎక్కువ పొగడు, ఎవరిని ఎత్తుకోడు, ఎవరిని ఎత్తుకోనివ్వడు, వరుస ఆయన. కానీ నితీష్ మట్టుకు ఒక పొలిటికల్ జోకర్ లాగా తయారయ్యాడు. మరి అలాగే అన్ని తిట్లు తిట్టి కూడా మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ మోడీ దగ్గరికి రానిచ్చాడు, ఆయన కూడా దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే విచిత్రం ఎట్లుంటదంటే, ఒకప్పుడు 2019 ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టిన తిట్లకి ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ఒక బడబాగ్నిని తర్వాత తర్వాత ఎలా బద్దలు చేశాడంటే, అంటే ఎలా వెళ్ళగక్కాడు మోడీ అంటే, పోలవరం ఏటీఎం అన్నాడు, లోకేష్ తండ్రి అని సంబోధించాడు, లోకేష్ కా బాపు అన్నాడు. ఇవి నిజంగా ఏ రాజకీయ నాయకుడు తట్టుకోలేని విషయాలు. అంటే చంద్రబాబు నాయుడు లాంటి ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీ, 45 ఇండస్ట్రీ, ఇప్పుడు ఆయనకు 74 ఇయర్స్ 73 ఇయర్స్ అంట. ఆయన దాదాపు స్టూడెంట్ డేస్ నుంచి పాలిటిక్స్ లో ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీ ఆ మాటల్ని భరించడం, జీర్ణించుకోవడం అంత మామూలు విషయం కాదు. అయినా కానీ మళ్ళీ ఏమైంది? చంద్రబాబు నాయుడు మోడీ తోటి కూటమిలోకి రావాల్సి వచ్చింది. అది బలవంతపు కూటమా, రాక్షస వివాహమా, ఇంకోట అది వేరే విషయం. కానీ
నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మోడీ తలుచుకుంటే గనక ఎవరినైనా దూరం చేసుకుంటాడు, ఎవరినైనా దగ్గర చేసుకుంటాడు తన రాజకీయ అవసరాల కోసం. కేవలం రాజకీయ అవసరాలే, దేశ అవసరాల దృష్ట్యా కాదండి. ఇది ఇన్వర్టెడ్ కామర్స్. తన పార్టీ అవసరాలు, తన పదవి అన్నిటికన్నా ముఖ్యంగా. బీజేపీ కోసం కాదు, ఆర్ఎస్ఎస్ కోసం కాదు, తన పదవి. నేను మూడోసారి ప్రధానమంత్రిని అవ్వాలి. ఒక రకంగా చూసుకుంటేనండి, భవతీ భిక్షాందేహి అని వస్తారు చూడండి ఇళ్ల దగ్గరికి, అలాగా మోడీ నన్ను మూడోసారి ప్రధానం చెయ్యండి. మూడోసారి మీకు నేను నన్ను మూడోసారి ప్రధానం చేస్తే ఏం చేస్తానని ఎక్కడా చెప్పలా. మూడోసారి ప్రధానం చేయండి. ఎందుకు? జవహర్ లాల్ నెహ్రూ యొక్క రికార్డుకి సమం చేసుకోవాలంట. ఆయన చేసిన పనులు ఏం చేసిన అలాంటి ఏమైనా చేద్దామనేది లేదు మనకి మంచి. పైగా ఆయన చేసిన పనులన్నీ తుడిచేసేసి అసలు ఆయన ఎక్కడా చరిత్ర పుటల్లో లేకుండా చెయ్యాలని చూసి, కానీ ఆయన రికార్డు బట్టి కావాలి ఈయనకి. సరే, ఆ రికార్డు కోసం వీళ్ళందరినీ దగ్గర చేసుకోవడం, దూరం చేసుకోవడం, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి ఇదే స్నేహాన్ని గనక కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు రాడు కదా. కానీ జగన్మోహన్ రెడ్డిని పాము కప్ప సామెతలాగా, పాము కప్పను మింగుతూ ఉంటది, మళ్ళీ కొంచెం వదులుతూ ఉంటది, మళ్ళీ దానికి ఒక హోప్ ఇస్తుంది కప్పకి, నేను వదిలేస్తున్నాను నిన్ను అని. మళ్ళీ అలా నన్ను వదిలేస్తుంది కదా అని అది అప్రమత్తంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం లోపలికి లాక్కుంటది. అట్లా తన స్నేహాన్ని, అంటే ఒక గాడ్ ఫాదర్ లాగా ఉన్న మోడీ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టుకోవడం వెనకమాల కారణాలు, ఇతనితోటి రాజకీయంగా ఉపయోగం లేదు అన్నది, అంటే ఇతనికి ప్రజల్లో గ్రాఫ్ పడిపోయింది అన్నది ఒక కారణం అయితే, రెండో కారణం ఇతని జగన్మోహన్ రెడ్డి అత్యాశ. అది మామూలు ఆశ కాదండి. అది ఎంతటి ఆశ అంటే, జిల్లాకు పార్టీ ఆఫీసు కట్టుకోవడం అంటే ఏదో చిన్న ఆఫీస్ కట్టుకోవటం కాకుండా, తన అంతస్తుకు తగ్గట్లు, తన రాచరికానికి తగ్గట్లు మహల్స్ ను కట్టుకుంటున్నాడు కదా, రాజమహల్స్ ను కడుతున్నాడు కదా. ఇప్పుడు రేపు పొద్దున హిస్టరీలో ఫలానా రాజు ఇలాగా తన పార్టీ ఆఫీసుల్ని తన ఇంటితో సమానంగా కట్టుకున్నాడు. ఇల్లు ఎట్లా ఉందో మోడల్స్ మీరు చూడండి, ఆ పార్టీ ఆఫీస్ మోడల్స్ చూడండి. ప్రపంచంలో ఏ పార్టీ ఆఫీస్ కి అలాంటి మోడల్స్ ఉండవు. చేసుకున్నాడు కదా. ఇలాంటివి అన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు మోడీ. గమనించి పైగా ఆ రాష్ట్రంలోకి ఎవరైనా సరే ప్రవేశించాలి అంటే, ఎవరు? వ్యాపారస్తులు. వాళ్ళ వ్యాపారాలు విస్తరించడానికి ఆ వచ్చే వాళ్ళతోటి ఎలాంటి నెగోషియేషన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది జనాలు ఏమనుకుంటున్నారంటే, అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కనిపించడేంటి, ప్రెస్ మీట్లు పెట్టడేంటి, అసలు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాడేంటి, ఒకవేళ వచ్చినా పరదాల్లో వస్తాడేంటి, లేదు అనుకుంటే తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్లో ఎందుకు వెళ్ళాడు, అంటే అతనికి సమయం ఎంత విలువైనది, ఇలా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇంకొంతమంది అయితే రాజకీయ ప్రత్యర్థులు, ఆయన ఎప్పుడు పబ్జి ఆడుకుంటాడండి, అందుకే తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు, ఇంట్లో నుంచి బయటికి రాడు, పబ్జి ఆడుకుంటాడు అని చెప్తా ఉంటారు. ఈ కాదండి, ఆడితే ఆడొచ్చు పబ్జి, కానీ అతని మెదడు చాలా వేగంగా ఎక్కడ పనిచేస్తే అంటే, ఏ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సహజ వనరుల్ని ఆ కంపెనీకి కట్టబెట్టి, ఆ కంపెనీ నుంచి ఈ రాష్ట్రానికి ఏం వరుగుతుందని కాదు అతని ప్లాను, నా జేబులోకి ఏమొస్తుంది, నేనెంత ఇంకా సంపద సృష్టించుకుంటాను, వ్యక్తిగత సంపద సృష్టించుకుంటాను. ఇప్పుడు మన రాష్ట్ర సహజ వనరులని మనము మన కోసం వాడుకుంటామా, ప్రజల కోసం వాడతామా అనే ఒక పాయింట్ దగ్గర ఒక రాజకీయ నాయకుడికి, ఒక రాజనీతిజ్ఞుడికి చాలా తేడా ఉంటదండి. రాజకీయ నాయకుడు తన స్వార్థం చూసుకుంటాడు, రాజనీతిజ్ఞుడు దేశం స్వార్థం చూస్తాడు, దేశానికి ఏంటి లాభం అని చూస్తాడు. జవహర్లాల్ నెహ్రూ అన్ని ఆనకట్టలు కట్టాడు అంటే, ఒక ఐఐటి అనే దాన్ని ఒకదాన్ని స్థాపించగలిగాడంటే, ఐఐఎంస్ ని స్థాపించగలిగాడు అంటే, ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టాలి అని, ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ ఉండాలి అని తప్పించాడు అంటే,
ఇన్ని చేశాడు అంటే ప్రణాళికా సంఘం పెట్టి పంచవర్ష ప్రణాళికలు ఎట్లా ద్వారా దేశాన్ని ఎట్లా అభివృద్ధి పదంలోకి నడపాలి అనుకున్నాడు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎట్లా పెట్టాలనుకున్నాడు, ఇట్లాంటివన్నీ కూడా దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఈరోజు చూడండి, హైదరాబాద్ నగరంలో కేంద్ర సంస్థలు 29 కేంద్ర సంస్థలు ఉన్నాయి. మీరు తార్నాకు వైపు వెళ్ళండి, అడుగడుగునా కేంద్ర సంస్థలు కనిపిస్తాయి. ఇటు రాజేంద్ర నగర్ వైపు వెళ్ళండి, అడుగడుగున రీసెర్చ్ సెంటరా, లేకపోతే ఇంకోట వాలంటరీ అని ఒకటి. ఇప్పుడు అవన్నీ చూస్తుంటే అసలు నిజంగా ఇంత విజను అంటే జొన్న పరిశోధన సంస్థ అన్ని ఉన్నాయండి రాజేంద్ర నగర్ రోడ్లో. ఆ పెద్ద అగ్రికల్చర్ యూనివర్సిటీ అవన్నీ ఉన్నాయి. అంటే భూములు ఎక్కడ ఉన్నాయో చూసుకుని అక్కడల్లా దానికి సంబంధించిన ఆఫీసులు పెట్టారు. మరి ఇదంతా ఎలా చేయగలిగారు? అవన్నీ చేసే ప్రాసెస్ లో నా సంపద పెరుగుతుందా, దేశానికి ఉపయోగమా అని ఆలోచించారు. ఈ ఒక్క జ్ఞానము ఈ బడుద్దాయికి లేకపోబట్టి, ఈ బడుద్దాయి చేసిన పనులకి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు అదానీ డేటా సెంటర్ రావాలి లెక్క అయితే. ఎందుకు రాలేదు? పనులు ఎందుకు మొదలెట్టలేదు? అంటే అదానీ ఏదో చాలా గొప్పోడు అని నేను చెప్పట్లేదు. వాడు 50 రూపాయలు తిన్నా 50 రూపాయలు రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఇవాళ అసలు ప్రైవేటు అని పాట పాడిన వాళ్ళందరూ వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుంది అనేది, ఎంత ఉపయోగపడుతుందో చూసుకోవడమే. వాళ్ళకి ఎంత లాభం వచ్చిందనేది తర్వాత విషయం. అసలు రాష్ట్రానికి లాభమా కాదా, ఇక్కడ ప్రజలకు ఉపాధి దొరుకుతుందా లేదా, ఇక్కడ ఉత్పత్తి అవుతుందా లేదా, ఈ ఉత్పత్తి ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం వస్తుందా లేదా అనేది చూసుకుందాం. ఆ జ్ఞానం కూడా లేదండి బడుద్దాయికి. అసలు ఏ స్కూల్లో చదువుకున్నాడో మరి, ఆయన ఇండస్ట్రీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎందుకు ఈయన వాటాల పంపకాలు జరగాలి బాగా? మీకు గుర్తుంది కదా, ఇంతకు ముందు నేను కాకినాడ దగ్గర జగన్మోహనపురం అని చేశారని మా ఛానల్లో మనం మాట్లాడుకున్నాం. అవును, మా ఛానల్లో వైరల్ కూడా అయిందండి, బాగా వైరల్ అయింది. ఈ జగన్మోహనపురం అనేది కట్టడానికి అదానిని ఎంత జగన్మోహన్ రెడ్డి కోరుకోకపోతే, జగన్మోహన్ రెడ్డి ఆహాన్ని, జగన్మోహన్ రెడ్డి పేరు పిచ్చిని, జగన్మోహన్ రెడ్డి యొక్క అధికార లాలసని తృప్తిపరచడానికి అదాని ఎంత పాటుపడ్డాడో చూడండి. అంటే ప్రజలకు చేయటానికి కాదు సుమా, కేవలం జగన్మోహన్ రెడ్డి ఆహాన్ని తృప్తిపరచడానికే. ఈయనకేంటి అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత, 200 సంవత్సరాల తర్వాత అశోకుడు చెట్లు నాటించును, అశోకుడు రోడ్లు వేయించును అనే మాట అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఉన్నాడు, ఆయన పేరుతోటి ఒక ఊరు కూడా ఉంది అని అనిపించుకోవాలి అనే ఒక తాపత్రయం తప్పితే, అసలు నేను 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 అని తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఉందండి? అసలు ఎందుకు నా దగ్గర నుంచి సంస్థలు వెళ్ళిపోతున్నాయి, పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి, అసలు ఎందుకు గల్లా జయదేవ్ ఎందుకు వెళ్ళిపోయాడు, రాజకీయాల్లో ఎందుకు వెళ్ళిపోయాడు, కంపెనీని తీసుకుని ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక్క రోజన్నా, ఒక్క క్షణమన్నా ఆలోచించాడా అండి? మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత ఎమ్మెల్యేలందరినీ నుంచోబెట్టాడు కదా, వాళ్ళందరికీ కనీసం కుర్చీ కూడా వేయకుండా నుంచోబెట్టాడు. మీరు గమనించే ఉంటారు. అది నేను 4-5 ఛానల్స్ లో మాట్లాడా, నేను మాట్లాడా, ఇంకా కొంతమంది మాట్లాడాక ఆ తర్వాత మీటింగ్ లో కనీసం వాళ్ళ కుర్చీలన్నా వచ్చినాయి వాళ్ళ మొహాలకి. ఓడిపోయిన మొహానికి కుర్చీ ఎందుకు అన్నట్లు కుర్చీలు వేయాల్సిన దుస్థితి వచ్చింది పాపం. అంటే తన దగ్గర, తన పార్టీలో ఉండి గెలిచిన ఎమ్మెల్యేలకు విలువ లేదు, తనకి ఓట్లేసిన ప్రజలకు విలువ లేదు. కేవలం అంటే మన రాష్ట్రానికి, ఇప్పుడు మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్న వాళ్ళ పట్ల ఆసక్తి లేదు, గౌరవం లేదు. ఆయనకున్న ఆసక్తి ఏంటి అంటే కేవలం ఆశ, ఆసక్తి రెండు. నా వాటా ఎంత? ఇప్పుడు అతను మీరు చూడండి, పోయినసారి మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టోలో కియా సంస్థను పంపించేస్తాను అని రాసుకున్నాడు. అసలు ప్రజలు ఎంత గుడ్డివాళ్ళండి! ఒక పరిశ్రమను పంపించేస్తాను అంటున్నాడు. వీడెంత వినాశకారి, వీడెంత విధ్వంసకారుడు అనేది గమనించుకోకుండా ఓట్లేసి గెలిపించారు చూడండి జనాలకి. అందుకే కాలం బాగా
చెక్క కుదురుస్తుంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. ఇలా వచ్చిన పరిశ్రమలు పంపించేస్తానని వచ్చే పరిశ్రమల దగ్గర ఆయన బార్గెనింగ్ చేసుకోవటం కావచ్చు, ఆయన ఇంట్లో కూర్చుని ఆలోచించేవన్నీ ఇవి. ఇప్పుడు ఒక కొత్త పరిశ్రమ వస్తుంది, వస్తుంటే నాకు వచ్చే వాటా ఎంత, ఇలా ఇదే మాట అండి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా ఉండేది. హైదరాబాద్లో కొన్ని సంస్థలు వస్తాను అంటే ఆ సంస్థలు రానికుండా చేసిన గొప్ప విషయం, గొప్ప పని కూడా జరిగింది ఇదే. దీనికి ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే అసలు మీకు 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఓకే, ఓడిపోవటానికి ముందు హైదరాబాద్లో వేసిన విజన్ 2020 కావచ్చు, దానికి ముందు హైదరాబాద్లో దాదాపు 98 2000 సంవత్సరం నుంచి ఆ 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు హైదరాబాద్లో వచ్చిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో, అసలు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే గనక ఆలోచించినట్లయితే గనక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించినట్లయితే గనక హైదరాబాద్ ఈ విధంగా ఉండేది కాదండి. ఇన్ని కంపెనీలు వచ్చాయి కాదు. ఎక్కడ అమెరికా కంపెనీలండి. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీరు చూసే ఉంటారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా కనుక మీరు వెళ్ళి చూస్తే ఇది అమెరికానా హైదరాబాద్ అని ఆశ్చర్యపోతారు. దేశంలో ఇంకెక్కడా ఇన్ని సంస్థలు ఒక చోట లేవండి. మన దేశంలో జినోమ్ వ్యాలీ అని చెప్పి షామీర్పేటలో పెట్టారు. ఎన్ని ఎన్ని కంపెనీలు అండి, కెమికల్ కంపెనీ, భారత్ బయోటెక్ లాంటి కంపెనీలకి, చాలా కంపెనీలకి ల్యాండ్స్ ఇచ్చి అక్కడ అదొక సిటీ అన్నమాట. మనం ఆ ఏరియాకి వెళ్తే, ఇప్పుడు షామీర్పేట ఏరియాకి వెళ్తే అదొక ప్రపంచం. ఇప్పుడు గచ్చిబౌలికి వస్తే ఇదొక ప్రపంచం. ఇట్లా అభివృద్ధిని ఈ విధంగా అన్ని వైపులకి విస్తరించేటట్లు చేయడం వెనకమాల ప్లానింగు. అంటే అక్కడ ఏమి ఆయన సొంత లాభం ఏమీ చూసుకోలేదు అని చెప్పాలని నా ఉద్దేశం కాదు, కానీ ఒక విజన్ అయితే ఉంది. పోనీ ఆయన కూడా ఏదో చాలా తిన్నాడు, చాలా తీసుకున్నాడు అంటే ఎవరైనా మాట్లాడొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నేనేం చూస్తున్నాను, ఇంత అభివృద్ధిని చూస్తున్నా నా కళ్ళతో. నేను ఈరోజు హైటెక్ సిటీ అంత చిన్న ప్రాంతంలో కిక్కిరిసినట్టు ఉన్న అభివృద్ధి కాస్త వెళ్ళి 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 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి, ఆ తర్వాత నియోపోలిస్ కి వ్యాపించింది అంటే, అలాగే షామీర్పేట అంత అభివృద్ధి చెందింది అంటే, ఇప్పుడు మేడ్చల్ రోడ్డు అంత అభివృద్ధి చెందింది అంటే, ఆ రోజు ఏ మాటకా మాట వాజ్పేయి నేషనల్ హైవేస్ అథారిటీస్ నుంచి ఆయన గోల్డెన్ కారిడార్ లాగా పెట్టి రహదారుల్ని డెవలప్ చేసిన విధానం ఒక కారణం అయితే, దాన్ని అందిపుచ్చుకుని చంద్రబాబు నాయుడు చేయటం ఇంకొక కారణం. ఇప్పుడు ఐఎస్బి వచ్చే రోజున ఐఎస్బి వాళ్ళు దాదాపు 4-5 నగరాలు తిరిగారండి. ఎక్కడ వాళ్ళకి సరైన రిసెప్షన్ దొరకలా. బాంబేలో దొరకలేదు, బెంగళూరులో దొరకలేదు, మెడ్రాస్లో దొరకలేదు. కానీ హైదరాబాద్ వస్తే వాళ్ళే చెప్పారు, మనం చెప్పేది కాదు. ఐఎస్బి వాళ్ళే, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పెట్టిన వాళ్ళు చెప్పారు, చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావచ్చు, అదంతా అయిపోయిన తర్వాత మాకేమి బెనిఫిట్స్ ఇస్తారు, మాకేమి ఎంత ల్యాండ్ ఇస్తారు, ఏమేమి ఎగ్జామ్షన్స్ ఇస్తారు, అవన్నీ చెప్పిన తర్వాత ఆయన డిన్నర్కి నుంచొని ప్లేట్ ఇచ్చాడు వచ్చిన వాళ్ళందరికీ అని చెప్పటం చూస్తే మనకు అనిపిస్తుంది, ఇంత తపన ఉన్నప్పుడు ఇలాంటి అభివృద్ధి రాకుండా ఎలా ఉంటది? ఇలాంటి సన్నివేశాన్ని మనము వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కానీ, జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ ఒక్కసారైనా మనం చూసామా? అంటే అన్నామని ఏడుస్తారు కానీ. నేనేమి చంద్రబాబు నాయుడు రైతు విధానాల గురించి కానీ, లేకపోతే ఇంకోటి కానీ, లేదా కరెంటు పోరాటాలు, వీటన్నిటి గురించి నేను పెద్ద మాట్లాడట్లేదండి. కరెంటు కాల్పుల్లో చనిపోయిన అప్పుడు దానిని నేను సమర్థించాలనుకోవట్లా. నేనేం చూస్తున్నాను అంటే, ఒక రాష్ట్రం బాగుపడడానికి ఒక పాజిటివ్ సైడ్ గా
ఒక యాక్టివ్ గా ఒక సీఎం ఉంటే ఏం జరుగుతుంది, ఉండకపోతే ఏం జరుగుతుంది అనేది మనం మన కళ్ళారా చూసాం. పైగా అమరావతి కట్టకపోవటానికి కూడా కారణం ఏంటి అంటే, అమరావతిని కట్టాలి అని గనక అనుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎంఓయూలన్నీ అయిపోయినాయి. తను మార్చడానికి కుదరదు ఆ ఎంఓయూల్ని. అవన్నీ ఆల్రెడీ డాక్యుమెంటేషన్ అయిపోయినాయి. వాళ్ళందరితోటి మళ్ళీ మళ్ళీ నెగోషియేషన్ చేస్తే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి ఎంతో కొంత సన్నిహితంగా ఉప్పందిస్తారు. తన గురించి ఒక ప్రచారం జరుగుతుంది అనేది అనుకునే జగన్మోహన్ రెడ్డి అసలు అమరావతిని ముట్టుకోలేదండి. ఇది ఇది అక్షరాల వాస్తవం. అలా కాకుండా వైజాగ్ చుట్టుపక్కల అది సముద్ర తీరం అయినప్పటికీ కూడా జీవ వైవిధ్యం దెబ్బతింటది అని తెలిసి కూడా మడ అడవుల్ని నరికేసి, అలాగే రిషికొండ ప్యాలెస్ కట్టుకోవటం వెనకమాల కూడా ప్రకృతి విధ్వంసానికి పాల్పడడానికి కారణం ఏంటి అంటే, అక్కడంతా ఎవరూ రాలేదు కాబట్టి, ఈ వచ్చే వాళ్ళందరూ తన చెప్పు చేతల్లో ఉంటారు కాబట్టి ఇది ఇది కఠిన వాస్తవం అండి. ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఇది వాస్తవం. మరి ఈ వాస్తవంలో వీటన్నిటినీ మనకి ఇన్ని ఇన్ని ఉదాహరణలు మనకు కనిపిస్తున్నప్పుడు అదానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చెడింది అని కనుక మనం ఆలోచిస్తే, అంటే అదానీ పేరు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మన ఘనత వహించిన ప్రధానమంత్రి గారు అదానికి మాత్రమే ద్వారాలు తెరుస్తున్నాడు దేశం మొత్తం మీద. ఎక్కడ ఇంకెవ్వరికి, ఏ అంబానీకి అదానికి, అంబానీ కూడా ఆయన దృష్టిలో ఇప్పుడు అవుట్డేటెడ్, అదానీయే. అదానీకి మాత్రమే ఆయన మాస్టర్ కి అంతా అదానీ చేతుల్లోనే ఉంది. అందుకని అదానీయే వస్తున్నాడు. ఇప్పుడు పోర్ట్లన్నీ అదానీ చేతికి ఎందుకు వెళ్ళాయి? ఎయిర్పోర్ట్లన్నీ ఎందుకు మన జిఎంఆర్ వాళ్ళ దగ్గర నుంచి, అలాగే ఇంకొక కృష్ణారెడ్డి గారు ఉంటారు, ఆయన చేతుల్లో నుంచి ఎయిర్పోర్ట్స్ ఎందుకు పోయినాయి అనుకుంటున్నారు? వీళ్ళు విచ్చలవిడిగా డ్రగ్స్, బంగారం దిగుమతి చేసుకోవడానికి, అలాగే పోర్టుల ద్వారా డ్రగ్స్, గంజాయి ఎక్స్పోర్ట్ చేయడానికి. ఇవన్నీ ఇప్పుడు ముద్ర ఎయిర్పోర్ట్, నౌకాశ్రయం అదాని చేతుల్లో ఉందండి. ఇప్పుడు ఎందుకు అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి చెప్పండి? ఇవే డ్రగ్స్ వైజాగ్ లో దొరుకుతున్నాయి, ఇవే డ్రగ్స్ బందర్లో దొరుకుతున్నాయి. బందర్ నుంచి సత్యనారాయణపురంలో డ్రగ్స్ దొరికినాయి. ఆ కేసు ఏమన్నా ముందుకెళ్ళిందా జగన్మోహన్ రెడ్డి టైంలో? ఇలా ఎందుకు దొరుకుతుంటాయి అంటే, అప్పుడప్పుడు అందరూ మీ అంత అవినీతి పరులు ఉంటారు కదా, అధికారుల్లో కూడా కొంచెం మొండోళ్ళు, మూర్ఖులు కూడా ఉంటారు కదా, వాళ్ళ వల్ల బయటకు వస్తున్నాయి ఇవి. ఆ బయటకు వచ్చిన వాటిని కూడా చాలా తెలివిగా తొక్కి పట్టేస్తారు మీరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇంత గంజాయికి కేంద్రం అవ్వటానికి, ఇంత మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడానికి, ఎక్కడన్నా చూడండి భారతదేశం మొత్తం మీద గంజాయి ఎక్కడా అంటే అది ఆంధ్రప్రదేశ్ గంజాయే. అది పాడేరు, అరకు, అక్కడ రోడ్ల మీద కొత్తిమీర, కరివేపాకు అమ్మినట్టు అమ్ముతున్నారండి. ఈయన స్థాపించిన ఇండస్ట్రీ ఏంటి అంటే, పరిశ్రమలు ఏంటి అంటే, వ్యవసాయంలోనేమో గంజాయి, దాన్ని గంజాయి పంటలేసి గంజాయిని తీసుకుని వచ్చి గంజాయి ఎక్స్పోర్ట్ చేయటంలో మనం చాలా గొప్పలం అయిపోయాం. అసలు మన పేరు మారిపోతుంది ఎక్కడ చూసినా సరే. మరి అదానికి ఈయనకి చెడటానికి కూడా ఇప్పుడు ఆయన వచ్చి కేవలం గంజాయి తోటలు అయితే పెంచలేడు కదా. ఆయనకు కావాల్సింది ఏంటి? ఆయనకి సహజ వనరులు దోచిపెట్టేది కావాలి. ఆయన ఆయన మరి మోడీకి వాటా ఇచ్చుకోవాలి, అమిత్ షాకి వాటా ఇచ్చుకోవాలి, గట్టిగా మాట్లాడితే ఇంకెవరికన్నా ఇచ్చుకోవాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సింహభాగం ఇవ్వాలి అంటే అదాని ఎందుకు బిజినెస్ చేస్తాడు? లాభం లేకుండా ఏ పారిశ్రామికవేత్త అయినా వ్యాపారం చేస్తాడా? అందుకని అదాని ఏదో మంచోడు, అదాని జగన్మోహన్ రెడ్డి అడిగినంత వాటా ఇవ్వలేదు కాబట్టి అలా తగాదా వచ్చింది, అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి అని నేను అనట్లేదండి. ఇక్కడ పాయింట్ అది కాదు.
అదాని దొంగే, మోడీ ఏజెంటే, నో డౌట్. కానీ మనం చూసేది ఏంటి? డేటా సెంటర్ వస్తే కనీసం ఒక 4,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అక్కడ. 4,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే 4,000 కుటుంబాలు బాగుపడతాయి అక్కడ. మరి ఆ ఉత్పత్తి వల్ల మనకి ఇప్పుడు ఆ 4,000 కుటుంబాలు అక్కడ స్థిరపడితే వాళ్ళు ట్యాక్సులు కడితే మనకు ఆదాయం వస్తుంది. ఇలా రకరకాలుగా ఆలోచిస్తాం కదా. ఇప్పుడు శ్రీ సిటీ ఉందండి నెల్లూరు దగ్గర. ఆ శ్రీ సిటీ ఎంత శ్రీ సిటీ వల్ల చుట్టుపక్కల ప్రాంతం ఎంత డెవలప్ అయింది. అలాగే కియా వల్ల, అలాగే ఒక షూస్ కంపెనీ ఉంది, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఎంత ఉపాధి దొరుకుతుందండి ప్రజలకి అసలు. ఇవన్నీ పాతవి. ఇలా కొత్తగా వచ్చింది ఒకటి చెప్పండి నాకు, ఒక పరిశ్రమ. ఎప్పుడో ఇన్ఫోసిస్ ఆఫీస్ రెడీ అయితే వైజాగ్ లో, ఇప్పుడు దానిలో కొంచెం విస్తరణ చేసి దాన్ని ఆఫీసును కొంచెం పెంచి, అసలు ప్రపంచంలో మొదటిసారి ఇన్ఫోసిస్ ఇక్కడ స్టార్ట్ అయింది అన్నంత బిల్డప్ ఇచ్చేశారు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసుకున్నారు మంత్రులందరూ ఏకైకలు పక్కపక్కలు. ఏంట్రా సంగతి అంటే అది ఎప్పుడో వచ్చిన ఆఫీసు, ఇప్పుడు దాన్ని కొంచెము ఏమంటారు, వ్యాపార విస్తరణలో భాగంగా కొంచెం విస్తరించిన దానికి అంత హడావుడి చేసేశారు. ఇలా ఏ విధంగా చెప్పుకుంటూ పోయినా గాని మనకి తొవ్విన కొద్దీ తెలిసే నిజాలు ఏంటి అంటే, వాస్తవాలు ఏంటి అంటే, వాటా లేనిదే, అంటే తను సంతృప్తి పడేంత వాటా లేనిదే సార్ దేనిని ముందుకు పోనివ్వలేదు. అందుకే ఆ రాష్ట్రంలో ఉపాధి లేకుండా అయిపోయింది, పరిశ్రమలు రాలేదు. ప్రకృతి విధ్వంసం జరిగినా పర్వాలేదు మాకు, కానీ మా జేబులు నిండాలి, మాకు షేర్లు కావాలి, మాకు వాటాలు కావాలి. ఈ వాటాల పంపిణీలో తగాదా రావటం వల్లనే మోడీ గారు ఈ ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యిని నెమ్మదిగా వదిలేశాడు. పైగా ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిత్తు పడ్డట్టు ఈ వాటాల సంగతికి ఒక్క నిమిషం పక్కన పెడితే, సార్కి ఇంకొక శ్రీముఖం వచ్చింది. ఏంటంటే రోజువారీ విచారణ. ఈ రోజువారీ విచారణలు, లేకపోతే కోర్టుకు వెళ్లాల్సిన రావటాలు, ఇవన్నిటినీ తప్పించుకోవటానికే పాపం ఆయన ప్రతిపక్ష హోదా కోసం నానా పాటలు పట్టాడు. అది కాస్త అవ్వలేదు. ఆ ఇప్పుడు ఈయన మామూలు ప్రతిపక్షంగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అది అయిపోయిన తర్వాత ఇక రేపటి నుంచి కోర్టుకు హాజరు కావాలి. ఇప్పుడు కోర్టుకు హాజరు కాను అనటానికి ఏ మాత్రం అవకాశం లేదు. అందుకే ఒక పరిమితిని మించిన అత్యాశ ఎప్పటికైనా సరే ఆ మనిషి వినాశనాన్ని వినాశనం జరుగుతుంది తప్పితే మంచి జరగదు. ఇప్పుడు ఆశ ఉండటం తప్పు కాదండి. నేను మరీ గౌతమ్ బుద్ధుడిలాగా ఉండండి, మీరు కోరికలు చంపుకోండి, కోరికలే సర్వ వినాశనాలకి కారణం అని నేను చెప్పాలనుకోవట్లా. కానీ దేనికైనా సరే ఒక పరిమితి ఉంటుంది. చిన్నప్పటి నుంచి చదువుకుంటే ఇట్లాంటివి కొంచెం అర్థం అవుతాయండి. మీరు మీరు కూడా బహుశా చదువుకునే ఉంటారు ఈ విషయం. ఏంటంటే మీకు కూడా సిలబస్ లో ఉండే ఉంటది, సంతృప్త ద్రావణము, అతి సంతృప్త ద్రావణము అని చెప్పి. అంటే నీళ్ళల్లో ఒక మాదిరిగా ఉప్పేస్తే కరిగిపోతాయి, ఇంకాస్త వేస్తే కరుగుతుంది, ఇంకాస్త వేస్తే కరుగుతుంది. ఒక పరిస్థితి వచ్చిన తర్వాత ఉప్పు కరగడం మానేస్తుంది. అలాగే మనం పరిమితిని మించి ఆశ పెట్టుకుంటే మన ఆశలే మనకి సంఖ్యలుగా మారతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తన అత్యాశ, పేరాశ అతనికి సంఖ్యలుగా మారని అనడానికి, అలాగే మోడీతో శత్రుత్వం రావటానికి, అదాని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోవటానికి, పెడతానన్నవి కూడా పెట్టకపోవటానికి, వీటన్నిటికీ ఒక పెద్ద లింక్ ఉంది. ఈ అమరావతి డెవలప్ అవ్వకపోవటానికి వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రంగానే, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం వల్లే ఇవన్నీ జరిగాయి. ఎవరి స్నేహం వల్ల అయితే ఈ 5 ఏళ్ళు
10 ఏళ్ళు బతికి బట్టగట్టగలిగాడో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ వల్లనే అతను మళ్ళీ ఆమ్, పాత రోజుల్ని అంటే చెంచులు కూడా 16 నెలల జైలు జీవితం దగ్గరికి మళ్ళీ అతని జీవితం అంటే ఆమ్, ఏదో ఒక సినిమాలో బ్రహ్మానందం అంటాడు, రెండే మిగిలాయండి అని. 2 లక్షలతో మొదలైన జీవితం 2 లక్షలతోనే ఆగిపోయింది అని. అలా జగన్మోహన్ రెడ్డి జీవితం కూడా మళ్ళీ కోర్టులు, జైళ్ళు, విచారణలు, ఆ మూడింటి చుట్టూనే తిరుగుతూ ఉంటది. ఇంకా ఆయనకి వాటిల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోయిన తర్వాత, భవిష్యత్తు పట్ల ఆశ లేకపోయిన తర్వాత 5 ఏళ్ళు ఆగండి, 5 ఏళ్ళు ఆగండి అంటున్నాడు అందరినీ. కళ్ళు మూసుకుని తెరిసేసే లోపు 5 ఏళ్ళు అయిపోతాయి అంటున్నాడు. కానీ కళ్ళు మూసి తెరిస్తే 5 ఏళ్ళు అయిపోతాయేమో, కానీ కళ్ళు మూసి తెరిస్తే మటుకు కేసులు అయితే అయిపోవు. మోడీతో మళ్ళీ కళ్ళు మూసి తెరిచినంత మాత్రాన మోడీతో స్నేహం అయితే మళ్ళీ రాదు. ఎందుకంటే ఇవాళ మోడీ ఉనికే ప్రశ్నార్థకమైన పరిస్థితిలోకి వచ్చింది దేశ రాజకీయాలు చూస్తుంటే. ఇప్పుడు రాహుల్ గాంధీ దూసుకెళ్లే విషయం చూస్తూ ఉంటే, రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకి, మహువా మైత్రా అడిగే ప్రశ్నలకి అతను పార్లమెంట్ లో ఉండకుండా వెళ్ళిపోతుంటే, రాబాబు కూర్చోబాబు, లడ్డూ తిందువు గాని కూర్చోబాబు అని వాళ్ళు పిలిచి కూర్చోబెట్టినా కూర్చోని పరిస్థితిలోకి మోడీ ఈ రోజు వెళ్ళిపోయాడు. మన అడిగింది మహువా మైత్ర, కాసేపు కూర్చోండి ఏం పోద్ది, మేము చెప్పేది కూడా వినండి కొంచెం, మీకు దేశం ఎలా ఉందో తెలుస్తుంది అని చమత్కారం చేసింది. మరి ఈ పరిస్థితుల్లో మోడీ ఉన్నప్పుడు మీరందరూ కలిసి ఇంకా చేయగలిగింది ఏం లేదు నాయన దేశానికి, మీరు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే తప్పితే ఈ రాష్ట్రానికి నివృత్తి అంటే ఈ రాష్ట్ర బంధనాలన్నీ మొన్న ఎలక్షన్స్ తోటి తెగిపోయాయి. కానీ మీరు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని మళ్ళీ నేనే వస్తాను అని మీరు మాట్లాడటం ప్రజలు గజగజా వణికిపోతున్నారు ఇప్పటికి జరిగిన దానికే. కాబట్టి మీరు కొంచెం సెలవు తీసుకుంటే మంచిదని కోరుకుంటున్నాము. ఇది ఒక రకంగా అండి ఒక పెద్ద క్లాసిక్ కేస్ స్టడీ అండి జగన్మోహన్ రెడ్డి అనేది. ఈ కేస్ స్టడీని ప్రతి రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఈ కేస్ స్టడీని స్టడీ చేయాలి. అసలు రైజింగ్ ఫాలింగ్ అంటారు కదా, దానికి ఈ కేసు స్టడీ బాగా పనికొస్తుంది. ఇంకా చాలా చెప్పాలని ఉందండి, సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాను. అంటే మేడం దేనికంటే ఇది చాలా పెద్ద టాపిక్, ఏ మాటకి ఆ మాట. ఉమ్, మనకి చిన్నప్పుడు ఒక కథ ఉండేది, బంగారు గుడ్లు పెట్టే బాతు ఆ బంగారు గుడ్లుని ఎంజాయ్ బాగా చేయాలి కానీ ఒకేసారి కోసుకు తింటారన్నట్టుగా అదాని ఉమ్, మోడీ యొక్క సాంగత్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంజాయ్ చేయకుండా మొత్తం నా గుడ్ని గుడ్లు ఉమ్, తినాలి నేనే అన్నట్టుగా బిహేవ్ చేసినట్టు ఉన్నారు చూస్తా ఉంటే. మరి చూద్దాం ఉమ్. మన వీక్షకులు కూడా కామెంట్స్లో ఏం చెప్తారో. ధన్యవాదాలు మేడం.